ఓం నమో వెంకటేశాయ. ఈరోజైతే నేను తిరుమలలో జరిగే ఆర్జిత సేవల గురించి అయితే నేను మీకు చెప్పబోతున్నాను. అసలు ఆర్జిత సేవలు ఎన్ని రకాలు? వాటిలో ఏవి డైరెక్ట్‌గా బుక్ చేసుకోవచ్చు, ఏవి ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా నమోదు చేసుకోవాలి అనే మొత్తం డీటెయిల్స్ అని నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అసలు ఆర్జిత సేవలు 15 రకాలు. అందులో 11 సేవలు మాత్రమే డైరెక్ట్‌గా టీటీడీ రిలీజ్ చేసిన డేట్‌కైతే బుక్ చేసుకోవచ్చు. మిగిలిన 4 మాత్రం ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఆ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా నమోదు చేసుకోవాల్సిన సేవలు ఏమిటంటే సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు అష్టాదళ పాద పద్మారాధన. ఈ 4 సేవలు అయితే లక్కీ డిప్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఇందులో సెలెక్ట్ అయిన వారు మాత్రమే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే టీటీడీ పూర్వం నుంచి ఒక రూల్‌ని అయితే ఫాలో అవుతుంది. అదేమిటంటే ప్రతి నెల 18వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖు 10 గంటల వరకు ఈ ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇందులో సెలెక్ట్ అయిన వారికి మీరు ఏదైతే నెంబర్ ఇస్తారో ఆ నెంబర్‌కి అయితే 20వ తారీఖు 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో మీ మొబైల్ నెంబర్‌కి మెసేజ్ వస్తుంది. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే గనక ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు 22వ తారీఖు మధ్యాహ్నం 12 లోపు పేమెంట్ చేసుకొని పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్‌లోడ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఈ 4 సేవలు ఏ టైంకి ఉంటాయి, ఎంత మనీ పే చేసుకోవాలి అనే పూర్తి వివరాలైతే ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఓం నమో సుప్రభాత సేవ. ఇదైతే స్వామివారిని మేల్కొల్పే సేవ. ఇది తెల్లవారుజామున 1 గంట నుంచి 3 గంటల మధ్యలో జరుగుతుంది. ఈ సేవ అయితే నెల మొత్తం జరుగుతుంది. మీకు ఏ రోజు కావాలితే ఆ రోజు మీరు బుక్ చేసుకోవచ్చు. రోజుకి 270 టికెట్స్ అయితే రిలీజ్ అవుతాయి. అంటే రోజుకి 270 మందికే ఛాన్స్ ఉంటుంది. ఒక్క లాగిన్‌లో ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. అలాగే దీనికి టికెట్ ప్రైస్ వచ్చేసి రూ. 120. మనల్ని బంగారపు వాకిట్లో అరగంట సేపు అయితే నుంచోబెట్టి ఈ సేవనైతే చూపిస్తారు. రెండవది తోమాల సేవ. తోమాల సేవ అంటే స్వామివారికి పూలతో అలంకరించే సేవ. ఇదైతే మనకి తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. 20-30 నిమిషాల వరకు మనకి స్వామివారి సన్నిధిలో కూర్చోబెట్టి ఈ సేవనైతే వీక్షించే అవకాశం ఉంటుంది. దీనికి టికెట్ ప్రైస్ వచ్చేసి 220. అయితే ఈ సేవ అయితే ప్రతి మంగళవారం, బుధవారం, గురువారం అయితే జరుగుతుంది. మీకు ఏ డేట్ వీలుగా ఉంటే ఆ డేట్‌ని బుక్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి ఈ 3 రోజులు రోజుకి 10 మందికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మూడవది అర్చన. ఇదేమిటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తర నామాలతో పూజ. ఇదైతే ఉదయం 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 15 మధ్యలో జరుగుతుంది. 30-45 నిమిషాల వరకు స్వామివారి గర్భాలయంలో ఉండి ఈ సేవనైతే వీక్షించవచ్చు. ఈ సేవ కూడా మనకి మంగళవారం, బుధవారం, గురువారం జరుగుతుంది. మీకు ఏ డేట్ వీలుంటే ఆ డేట్‌ని బుక్ చేసుకోవచ్చు. దీనికి టికెట్ ప్రైస్ వచ్చేసి 220. అర్చన కూడా మనకి రోజుకి 10 మందికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. నాలుగవది అష్టాదళ పాద పద్మారాధన. ఇది బంగారు తామర పూలతో స్వామివారికి పూజ. ఉదయం 5 గంటల 15 నుంచి 5 గంటల 40 మధ్యలో ఈ సేవ అయితే జరుగుతుంది. 30 నిమిషాల వరకు స్వామివారి సన్నిధిలో ఉండి స్వామివారి పాదాలకు బంగారు తామర పూలతో అర్చన చేసేది మనం స్వయంగా చూడవచ్చు. దీనికి టికెట్ ధర వచ్చేసి రూ. 1250. ఈ సేవ ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది నెలలో. మీరు ఏ మంగళవారం కుదిరితే ఆ మంగళవారం అయితే బుక్ చేసుకోవచ్చు. ఇదైతే ప్రతి మంగళవారం ఓపెన్ అవుతుంది కాబట్టి రోజుకు 60 టికెట్స్ అంటే రోజుకి 60 మందికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన సేవలన్నీ ఏమైనా ప్రత్యేక రోజుల్లో అయితే జరగవు. అవి ఆపుతారు ప్రత్యేక రోజుల్లో అయితే.
ఇప్పుడు అలానే ఈ 4 సేవలు కూడా ఒక్క లాగిన్‌కి ఇద్దరు మాత్రమే బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది భక్తులు గమనించగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని టీటీడీ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.